హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్ర స్టైల్ పచ్చి రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రొయ్యలన్నిటిని శుభ్రం చేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత రొయ్యలన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 2 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. మూత పెట్టి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలన్నిటిని కూడా ఈ మిశ్రమంలో వేసుకొని అంతా కలిసేలా తిప్పుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత మూత తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేలా మరొకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా గరం మసాలా కూడా వేసుకొని అంతా కలిసేలా మరొకసారి తిప్పుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతా మరొకసారి కలిసేలా తిప్పుకొని ఒక 10 నిమిషాలు దీన్ని మొత్తం మగ్గనిచ్చిన తర్వాత ఎంతో సింపుల్గా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.